హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు పెసరపప్పు టమాటా పప్పు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికి కావాల్సినవి పెసరపప్పు, 2 టమాటాలు, 2 పెద్ద సైజు నిమ్మకాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ అండి. పెసరపప్పు ముందుగా నానబెట్టుకొని 2 సార్లు వాష్ చేసుకుని ఉంచుకోవాలండి. అందులో ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. దాన్ని కుక్కర్ పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలండి. దాన్ని పప్పు గుర్తించుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకుని మనకు తగ్గ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. పసుపు, కారం, ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడికిన తర్వాత తాలింపుకి సిద్ధం చేసుకోవాలండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన దాన్ని ఆ పప్పులో వేసుకుని 10 నిమిషాలు మళ్ళీ మరగనివ్వాలండి. అలా మరిగితే చాలా టేస్టీగా ఉంటుందండి. తాలింపు వేసుకున్న వెంటనే కట్టేదానికంటే తాలింపు వేసుకున్న ఒక 10 నిమిషాలు మరిగితే చాలా బాగుంటాయండి. ఈలోపు ఆ నిమ్మకాయలు కట్ చేసుకొని రసం తీసుకోవాలండి. రసం తీసుకున్న నిమ్మకాయ రసాన్ని ఆ పప్పులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ పెసరపప్పు టమాటా రెడీ అయ్యిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.